కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతిలో జరిగిన విధంగానే అసలు స్వామివారికి ఏమాత్రం తీసిపోకుండా పూజలు, పునస్కారాలు, వాహన సేవలు, అలాగే చిన్నపిల్లలతో సాంస్కృతిక కళలు, నృత్యాలు, అన్నదానాలు అసలు చాలా బాగుంటాయి. ప్రతి ఇయర్ అసలు అంగరంగ వైభవంగా చేస్తారు. ఇయర్ అయితే డేట్ 3 నుండి 10 వరకు అయితే చేశారు. 3 రోజు సోమవారం ఉదయం 8:30 అధ్యయనోత్సవం, దివ్య ప్రబంధ పారాయణం ఉంది. సాయంత్రం పరమపదోత్సవం. అలాగే 4th డేట్ రోజు ఉదయం 9 గంటలకు అంకురార్చన. శ్రీ గౌరీశంకర స్వామి దేవస్థానం శివాలయం పాత బజార్ కరీంనగర్ నుండి పుట్టిమాన్నను తీసుకొస్తారు. మళ్ళీ సాయంత్రం 6:30 శేషవాహన సేవ ఉంటుంది. 5th రోజు ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ. మళ్ళీ ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహన సేవ. సాయంత్రం 6:30 చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది. 6th డేట్ రోజున గురువారం రోజున ఉదయం 10 గంటలకి కల్పవృక్ష వాహన సేవ పద్మశాలి సంఘం వారిచే సమర్పించడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి శ్రీ వరసిద్ధ వినాయక మందిరం గంజ్ నుండి ఎదుర్కొల ఉత్సవం చేస్తారు. అలాగే అశ్వవాహన సేవ, గజవాహన సేవ కూడా ఉంటుంది. రోజు ఫ్రైడే రోజున శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. గరుడ వాహన సేవ కూడా ఉంటుంది. 8th రోజున శనివారం సుప్రభాత సేవ, అన్నకూటోత్సవం ఉంటుంది. సింహవాహన సేవ ఉంటుంది. 9th డేట్ ఆదివారం రోజున ఉదయం 8 గంటలకు మహాపూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవం ఉంటాయి. అలాగే లాస్ట్ రోజు 10వ తారీఖు నాడు సోమవారం శోభయాత్ర ఉంటుంది. సాయంత్రం అంతే. ఇక్కడ సాయంత్రం వేళల్లో అయితే బాదాం మిల్క్, రోజు టిఫిన్స్ పెడతారు, మధ్యాహ్నం అన్నదానం పెడతారు. అసలు తిరుపతిలో జరిగిన విధంగానే ఏమాత్రం తీసిపోదు. జనం అయితే ఇసుక పోస్తే రాళ్ళంత జనం, చాలామంది వస్తారు. శనివారం రోజు స్వామివారి రోజు వెళ్ళాం మేము. జనం అయితే ఇసుకపోస్తే రాళ్ళంత జనాలు ఉన్నారు. అసలు చాలా టైం పట్టింది మాకు దర్శనానికి. మేము ఈవినింగ్ 7:30కి వెళ్తే బయటకు వచ్చేసరికి 10 అయిపోయింది. చూసారు కదా జనాలు ఏ విధంగా ఉన్నారో. చిన్నపిల్లల చేత కళా నృత్యాలు అసలు చాలా చక్కగా ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి మనస్ఫూర్తిగా దర్శించుకోండి. ఇంకా వేరే ప్రాంతాల నుండి ఇక్కడ చాలామంది వస్తున్నారు కరీంనగర్కి. ఇంకా ముందు ఇది ఇంకా పెద్ద సంఖ్యలో వస్తుంది. పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు వస్తున్నారు కాబట్టి భక్తులు ఇంకా ఎక్కువగా వస్తుంటే ఇంకా ఏర్పాట్లు కూడా బాగా చేస్తారు. ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఉంది లోపల. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.